నెట్వర్క్లలో యొక్క సమస్యలు ఏవైనా వస్తే ఎవరిని సంప్రదించాలి, అవి ఎట్లా సాల్వ్ చేసుకోవాలి. సో ఒకవేళ మీరు వాడే టెలిఫోన్ మొబైల్ ఏదైనా పని చేయలేదనుకోండి, నెట్వర్క్, ఇప్పుడు ఎగ్జాంపుల్ ఎయిర్టెల్ ఉంటుంది, ఎయిర్టెల్ పని చేయడం లేదు, సో మళ్ళీ బిఎస్ఎన్ఎల్ బాగా పనిచేస్తుంది అనుకుంటున్నారు. బిఎస్ఎన్ఎల్కు మారాలంటే ఏ విధంగా మారాలా? పోర్ట్ పెట్టుకోవచ్చు కానీ మీ నెంబర్ మారదు, కానీ నెట్వర్క్ మాత్రమే మారుతుంది. అర్థమైందమ్మా? సో అది ఒక ప్రొవైడర్ ఈ ట్రాయ్ కల్పిస్తుంది అనమాట. ఇది 1997లో కేంద్ర ప్రభుత్వం వాళ్ళు పార్లమెంటరీ ఆమోదం పొంది ఈ టెలికాం రెగ్యులేటరీ అథారిటీ సిస్టమ్ అనే సంస్థను ఏర్పాటు చేసినారు. సో దీనివల్ల ప్రతి ఒక్క వినియోగదారులకు ఇందులో మీకు కావాల్సినటువంటి సమస్యలకు పరిష్కారాలు చూపించబడతాయి. సో ఇంకొంచెం ఇన్ఫర్మేషను జేటీఓ సార్ ఉమామహేశ్వర్ గారు మీకు తెలియజేస్తారు. సార్ చెప్పండి సార్. అంటే సోమందేపల్లి ప్రతి ఒక్క కస్టమర్స్కి, విలేకరులకి, మహిళా సభ్యులకి మరియు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న మన స్వచ్ఛంద సంస్థ స్పందన సోషల్ సర్వీస్ అసోసియేషన్ కాగ్ సభ్యురాలు శారదా మేడం గారికి, మరియు ఇక్కడ అటెండ్ అయిన మహిళా మండలి అధ్యక్షురాలు మేడం గారికి అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఈ ట్రాయ్ అనేది ఒక రెగ్యులేటరీ సంస్థ, ఎవరికి తెలియదు మామూలుగా నార్మల్గా. ప్రతి ఒక్క వినియోగదారునికి, తర్వాత టెలికాం సంస్థలు ఏవైతే ఉన్నాయో బిఎస్ఎన్ఎల్ కానీ, ఎయిర్టెల్ కానీ, వోడాఫోన్ కానీ, జియో కానీ, ఏదైనా కానీ కస్టమర్స్కి, తర్వాత టెలికాం సేవలు అందించే సంస్థలకి మధ్యవర్తి వారధిగా ఉంటుందన్నమాట. ఏవైతే వాళ్ళు ప్లాన్స్ కానీ, తర్వాత వాళ్ళు ఇచ్చే సర్వీసెస్ కానీ, స్కీమ్స్ కానీ, ఇంకా ఏమన్నా ఏ దాంట్లో కన్నా మనకి ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా ఈ ట్రాయ్ అనేది కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ని పొందుపరిచి ప్రతి ఒక్క వినియోగదారునికి మనకి అందుబాటు రేట్లలో మనకి సేవలు అందించాలా అనే ఉద్దేశంతో ట్రాయ్ అనే సంస్థ పనిచేస్తూ ఉంటుంది. ముఖ్యంగా ఏమంటే ఈ ప్రమాణాలు ఏవైతే ఉంటాయో మనకి టెలికాం సర్వీస్లో సిగ్నల్ సమస్యలు కానీ, తర్వాత డేటా పరంగా కానీ, వేరే ఇతర ఏ సమస్యలు ఉన్నా కూడా మనం ట్రాయ్ అనేది ఒక నిబంధనలను తయారు చేసి పెట్టిందనమాట. మనకి ఇప్పుడు నెట్వర్క్ బాగలేదు, వేరే సిగ్నల్ ఇక్కడ ఇంటి దగ్గర బాగా వస్తుంది, మనము ఆ సంస్థలోకి మనము మార్చుకోవచ్చు అనమాట. ఆ ఫెసిలిటీ ఒకటి క్రియేట్ చేసినారు, అదే మొబైల్ నెంబర్ పోర్టబిలిటీ అంటారు. మనము మన మొబైల్ నుంచి నంబర్ నుంచి 1900కి స్పేస్ ఇచ్చి మన మొబైల్ నెంబరు, తర్వాత పోర్ట్ అనే స్పేస్ ఇచ్చి మన మొబైల్ నెంబర్ కొట్టిన ఒక పోర్టింగ్ కోడ్ వస్తుంది. ఆ కోడ్ ద్వారా మనము మన మొబైల్ నెంబర్ మారకుండానే ఇతర సంస్థల వినియోగదారుల కింద మారవచ్చు. మ్యాక్సిమం దీనికి ఒక 1 వీక్ కానీ 3 డేస్ కానీ టైం పడుతుంది. అంటే మనం మార్చుకునే టైంలో మన మొబైల్లో పాత సంస్థ యొక్క బ్యాలెన్స్లు ఏవైతే ఉన్నాయో అవి మినిమం బ్యాలెన్స్ అయితే పెట్టుకోవాలా, అయితే 0 బ్యాలెన్స్ ఉంటే కన్నా అది వర్కౌట్ అవ్వదు అనమాట. ఇది ఒక నియమం కింద ఇచ్చినారు మొబైల్ నెంబర్ పోర్టబిలిటీ. తర్వాత వాల్యూ యాడెడ్ సర్వీసెస్ అంటే మనకు ఉన్నటువంటి మెసేజ్ వస్తుంది అన్నమాట. మనకి ఏదైనా కానీ మీరు ఫోన్స్ కానీ, సాంగ్స్ కానీ, వేరే ఏమన్నా క్రికెట్ గురించి కానీ, పాటల గురించి కానీ, జ్యోతిష్యం గురించి కానీ ఒక మెసేజ్ వస్తుంది. మనకు ఒకవేళ ఇష్టం ఉంటే ఆ మెసేజ్ని ఓకే చేసి మనం ఆ వాల్యూ యాడెడ్ సర్వీసెస్ని మనం ఉపయోగించుకోవచ్చు. దానికి టెలికాం ప్రొవైడర్లు కొన్ని అమౌంట్ కూడా వేస్తారు. ఇన్ కేస్ మనకి తెలియకోకుండా ఏదన్నా ప్రెస్ చేసి ఆ వాల్యూ యాడెడ్ సర్వీస్ ఏదైతే ఉందో మనం సబ్స్క్రైబ్ అయినామనుకోండి, అనవసరంగా డబ్బులు కట్ అవుతాయి కొంతమందికి. ఆ సర్వీస్ అనేది మనకు అనవసరంగా పడింది కాబట్టి ఎవరైతే మనకు వద్దనుకుంటున్నారో దాన్ని మనం డీయాక్టివేషన్ చేసుకోవచ్చు. అందుకే మనకు ఒక
మనం తెలియకోకుండా ఒక సర్వీస్ని యాక్టివేట్ చేసుకున్నాము, ఒక 50 రూపాయలు ఛార్జ్ చేసేసినారు. దానికి పీరియడ్ ఇచ్చింటారు, 1 మంత్ కానీ 16 డేస్ కానీ. ఆ పీరియడ్ అయిపోయేంత వరకు మనం ఆ అమౌంట్ని తర్వాత మళ్ళీ రెన్యువల్కి అడుగుతారనమాట. రెన్యువల్ టైంలో మనం ఓకే చేసినామంటే మళ్ళీ డబ్బులు కట్ అవుతాయి. అట్లా లేకోకుండా మనం క్యాన్సిల్ చేసుకునే అవకాశం కూడా ఉంటుంది అనమాట. ఆ విధంగా చేసుకోవచ్చు. ఈ ప్రకటనలు ఏవైతే ఉన్నాయో, టెలిమార్కెటింగ్ ప్రకటనలు ఏవైతే ఉన్నాయో, ఎస్ఎంఎస్లు మీరు పూర్తిగా నిరోధించకుండా దానికి స్టార్ట్ తర్వాత ఓ అనే పదాన్ని 1909 పంపిస్తే మనకు 7 రోజుల లోపల వాళ్ళు ఆ సర్వీస్ని డీయాక్టివేట్ చేయాలన్నమాట. ఇన్ కేస్ డీయాక్టివేట్ చేయకపోతే మనము వాళ్ళు 25,000 నుంచి 2,25,000 వరకు మనకు వాళ్ళు ఫైన్ వేసేది మనకు ఆస్కారం ఉంటుంది. వాళ్ళకి ఏదైతే మనం అనవసరంగా సర్వీస్ పొందుతున్నాం కదా, కాబట్టి ఆ డబ్బులు మనం ఫైన్గా వేసుకోవచ్చు అనమాట. అది ఉంది. నెక్స్ట్ మనకైనా కనెక్షన్ తీసుకునే ముందు ప్రీపెయిడ్ కానీ పోస్ట్ పెయిడ్ కానీ మన డీటెయిల్స్ వాళ్ళకి ఇవ్వాల్సి వస్తుంది. ఏదైనా కానీ ఆధార్ కార్డు కానీ, ప్రజెంట్ అయితే ఆధార్ లింకప్ చేస్తున్నారు ప్రతి ఒక్కరు. మన బిఎస్ఎన్ఎల్కి అయితే ఇంతకుముందు 2G 3G సర్వీసెస్ ఉండేటివి, ఇప్పుడు 4G సర్వీసు కొత్తగా స్టార్ట్ చేస్తున్నాము. దాన్నే 5G కూడా అప్గ్రేడ్ చేస్తున్నాము. ఎవరైతే బిఎస్ఎన్ఎల్ వినియోగదారులు ఉంటారో వాళ్ళు తమ సిమ్ని మనము 4G కింద అప్గ్రేడ్ చేసుకోవాల్సి వస్తుంది. అప్గ్రేడ్ చేసుకోవాలంటే మీ మొబైల్ నెంబరు, తర్వాత మీకు సంబంధించిన ఆధార్ కార్డు ఏవైతే ఉంటే దానికి ఓటీపీ ద్వారా మనం సిమ్ తీసుకోవచ్చు అనమాట. ఇన్కేస్ కొత్త కనెక్షన్ కావాలంటే ఆధార్ కార్డు కంపల్సరీ ఉంటుంది. ఈ 8 సెల్ టవర్స్లో 2G 3G టెక్నాలజీ ప్రజెంట్ యూజ్ అవుతూ ఉందన్నమాట. మనము ఎందుకు ప్రైవేట్ ఆపరేటర్లు 4Gను 5Gలోకి వెళ్ళిపోతున్నారు, ఫాస్ట్గా ఉన్నారు మనకంటే. భారత రంగ వ్యవస్థ సంగతి అయితే వెనకబడే ఉంది. ఎందుకు అంటే ఈ టెక్నాలజీ ఏవైతే ఉన్నాయో 4G కానీ 5G కానీ దాన్ని తయారు చేసే ఎక్విప్మెంట్ మన ఇండియాలో లేదు. అవన్నీ మనం ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకోవాల్సి వస్తుంది. ఏదైనా కానీ టెక్నాలజీ, ఒక మొబైల్ టవర్ స్థాపించాలంటే దగ్గర 1 కోటి రూపాయలు ఖర్చు వినియోగం అవుతుంది అనమాట. దానికి సంబంధించిన ఎక్విప్మెంట్ అంతా మన ఇండియాలో ఎక్కడా లేదు. కానీ మనం కమ్యూనికేషన్ అనేది ప్రతి ఒక్కరికి ముఖ్యం. కానీ దీనికి ప్రత్యేకమైన సెక్యూరిటీ ఉండాలా. మన యొక్క దేశం యొక్క సెక్యూరిటీ అవగాహనను దృష్టిలో ఉంచుకొనేసి మన ప్రధానమంత్రి గౌరవనీయులు నరేంద్ర మోడీ గారు ఈ ఎక్విప్మెంట్ ఇండియాలోనే తయారు చేస్తే ఎలా ఉంటుంది, ఈ సంస్థను మనం అక్కడి నుంచి ప్రైవేట్ ఇతర దేశాల నుంచి దిగుబడి చేసుకునే బదులు మనమే ఇక్కడ తయారు చేసేసి మన ప్రజలకు మనం అందించవచ్చు కదా అనే సదుద్దేశంతో మన దేశీయ సంస్థలైన టాటాని, తర్వాత ఐటీఐ మరియు తేజ నెట్వర్క్ వాళ్ళని ఒక రీసెర్చ్ కింద కూటమి చేసేసి ఈ 4G 5G టెక్నాలజీని ఇక్కడలో డెవలప్ చేయండి, మేము మీకు సపోర్ట్ ఇస్తామనేసి గవర్నమెంట్ వారు వాళ్ళకి ఆమోదం తెలిపినారు. అయితే ఈ టెక్నాలజీ డెవలప్ అయిన తర్వాత మనకు ఒక సర్వీస్ ప్రొవైడర్ని తీసుకోవాలా. ఎవరైతే ఉన్నారో ఆ ఇంప్లిమెంటేషన్ అనేది బిఎస్ఎన్ఎల్ ద్వారానే జరగాలని నిర్ణయించినారు అన్నమాట. దాన్ని ఇంప్లిమెంట్ చేయడంలో కొంచెం జాప్యం జరిగింది. ఇప్పుడు ప్రజెంట్ టీసీఎస్ కంపెనీ వాళ్ళు, టాటా వాళ్ళు మొత్తం ఎక్విప్మెంట్ రెడీ చేసినారు. 4G 5G ఎక్విప్మెంట్ ప్రతి ఒక్క చోట ఇన్స్టాల్ చేస్తున్నారు. ఈ మన మండలంలో వచ్చేసి ఒక 2 monthsలో మనకి 4G సర్వీస్ రేడియేట్ అవుతుంది. ఖచ్చితంగా ప్రైవేట్ ఆపరేటర్ల కంటే మన సర్వీసు బాగా ఉంటుంది ఖచ్చితంగా, దాంట్లో అయితే ప్రాబ్లం లేదు. కానీ ఇండియన్ సంస్థ కాబట్టి, ఇండియాలో తయారైన ఎక్విప్మెంట్ కాబట్టి మన అనుకూలంగా తయారు చేస్తున్నారు అన్నమాట ఎక్విప్మెంట్. ఇదే 4G టెక్నాలజీని 5Gకి అప్గ్రేడ్ చేసే విధంగా దాని టెక్నాలజీ తయారు చేసినారు. అతి తొందరలో మన 4G సర్వీసెస్ కూడా అందుతాయి ప్రతి ఒక్క వినియోగదారునికి. ప్రైవేట్ ఆపరేటర్ల కంటే మన సంస్థ యొక్క టారిఫ్ రేట్లు కూడా తక్కువగానే ఉంటాయి. దాంతోపాటు మనము వైర్డ్ ఫైబర్ నెట్ కనెక్షన్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నాము. ఈ మండలాల్లో హై స్పీడ్ ఇంటర్నెట్ ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉంటుంది. ఎవరైనా కావాలంటే ఉపయోగించుకోవచ్చు.
మేము ముఖ్యంగా చాలామంది ఇబ్బంది పడుతుంటే వర్క్ ఫ్రమ్ హోమ్ చేసే వాళ్ళు ఉన్నారు. వాళ్ళకు కూడా మనకు హై స్పీడ్ ఇంటర్నెట్ చాలామంది వినియోగదారులు ఉన్నారు. ఈ దీంతోపాటు ఒక న్యూ సర్వీస్ని ఒక 4 days నుంచి మన బిఎస్ఎన్ఎల్ వారు ఇంట్రడ్యూస్ చేస్తున్నారు అనమాట. అది వచ్చేసి ఫ్రీ వైఫై రోమింగ్. ఫ్రీ వైఫై రోమింగ్ అంటే మనకు ఒక కస్టమర్ ఉంటాడు, FTTH కస్టమర్, ఫైబర్ నెట్ కస్టమర్ ఉంటారు. మనం వాళ్ళ ఇంటి పరిధిలో మాత్రమే వైఫై వాడుకోవచ్చు. కానీ బయటకు పోతే ఆ వైఫై యూజ్ చేసుకునే అవకాశం ఉండదన్నమాట. కానీ ఈ ఫ్రీ వైఫై రోమింగ్ సర్వీస్ వల్ల మనం ఆ ఫ్రీ వైఫై రోమింగ్ సర్వీస్ని ఇన్స్టాల్ చేసుకుంటే ప్రతి ఒక్క వైఫై హాట్స్పాట్ ఎక్కడైతే బిఎస్ఎన్ఎల్ అన్నీ ఉంటాయో, వైఫై సర్వీస్ ఎక్కడైతే ఉంటుందో ఆ సర్వీస్ ఆ రూటర్లకన్నిటికీ బిఎస్ఎన్ఎల్ వైఫై హాట్స్పాట్ ఒకటి క్రియేట్ చేస్తారన్నమాట. ఆ వైఫై జోన్లో మనం ఉన్నప్పుడు మన యొక్క సర్వీస్ ఏదైతే ఉందో ఆ ఇతరులను మనం పాస్వర్డ్ అవి అడుక్కోకుండా మన సర్వీస్ యందు అక్కడ ఆ వైఫై హాట్స్పాట్ కింద ఫ్రీగా వర్క్ చేసుకోవచ్చు అన్నమాట. ఇది ఆల్ ఓవర్ ఇండియా ఇంప్లిమెంట్ చేస్తున్నారు. దీనివల్ల చాలామందికి ఉపయోగం ఉంటుంది అనమాట. ఎక్కడన్నా దూరం పోయినప్పుడు ఇక్కడ రైల్వే స్టేషన్ కానీ, బస్ స్టాండ్ కానీ, ఇక్కడ గవర్నమెంట్ ఆఫీసెస్ కానీ అట్లా వచ్చినప్పుడు మనకు ఏదైనా మొబైల్లో చెక్ చేయలేదు, సిగ్నల్ లేదు, మనం ఏ విధంగా ఏదైనా నెట్వర్క్ వైఫై సిగ్నల్ చూపిస్తూ ఉంది, మనం పాస్వర్డ్ అడగలేము కదా ఎవరిని. అదేవిధంగా మన బిఎస్ఎన్ఎల్ వైఫై ఉంటే మన ఒకవేళ ఆల్రెడీ కస్టమర్ అయ్యి ఉంటే మనకు ఒక పాస్వర్డ్ క్రియేట్ చేసుకుని దాని ద్వారా మనం నెట్వర్క్ అనేది యూస్ చేసుకోవచ్చు. ఇలాంటి ఫెసిలిటీని మనకు కొత్తగా క్రియేట్ చేసినారు. ఈ బిఎస్ఎన్ఎల్ మొబైల్ కంప్లైంట్ అయితే 1503 అని ఉంటుంది, టోల్ ఫ్రీ నెంబరు. 1503 కాల్ చేసి మనము కంప్లైంట్ రిజిస్టర్ చేసుకునేసి మన ప్రాబ్లమ్ సాల్వ్ చేసుకోవచ్చు. అదే ఫైబర్ నెట్ లేదా ల్యాండ్లైన్ కంప్లైంట్ ఏవైతే ఉన్నాయో వానికి 1500 కాల్ చేసుకోవచ్చు. కాల్ చేసి మనం రిజిస్టర్ చేసుకోవచ్చు. లేదంటే 198 అనేసి ఒక కోడ్ ఉంటుంది, టోల్ ఫ్రీ నెంబరు. దానికి కాల్ చేసి మనం రిజిస్టర్ చేసుకోవచ్చు. మనం ఏదైనా కంప్లైంట్ చేస్తే వితిన్ 1 day లోపల క్లియర్ చేయాలి మ్యాక్సిమమ్. ఇంతకంటే ఎక్కువ అంటే రూరల్ ఏరియా, హిల్లీ ఏరియా అట్లయితేనే మ్యాక్సిమం 2-3 days పడుతుంది. ఇక్కడైతే మేము సర్వీసెస్ మ్యాక్సిమం అందరికీ అందేటట్లే చూస్తూ ఉన్నాము. ఈ అవకాశాన్ని ఇచ్చిన మా అందరికీ నాకు ధన్యవాదాలు. పేరు కె ఉమాప్రసాద్. నేను బిఎస్ఎన్ఎల్ జేటీఓ జూనియర్ టెలికామ్ ఆఫీసర్గా పెనుగొండ నందు వర్క్ చేస్తున్నాను. ఈరోజు సోమందపల్లి ఇక్కడ వెలుగు ఆఫీసులో టెలికాం వినియోగదారుల అవగాహన సదస్సు అనే కార్యక్రమంని ఏర్పాటు చేస్తున్నాము. ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఏమంటే ట్రాయ్ అంటే టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా, ఆ సంస్థ నుంచి మనకు కన్జ్యూమర్స్కి, తర్వాత మన టెలికాం సర్వీస్ ప్రొవైడర్లు ఎవరైతే ఉన్నారో వారికి మధ్య ఒక వారధిగా పనిచేస్తుంది. మన టారిఫ్లు అయితే ఏమి, తర్వాత ఏమైనా టెలికాం సర్వీస్ ప్రొవైడర్లు ఏ విధంగా మనకు సర్వీస్ అందించాలి, వితిన్ లిమిట్ టైం, ఫాల్ట్ టైం ఎంత ఉంటుంది, ఏమైనా కంప్లైంట్స్, సిగ్నల్ సమస్యలు అవి ఏమున్నా కూడా మనకి తర్వాత కొన్ని వాల్యూ యాడెడ్ సర్వీస్ వల్ల ప్రజలకి లాభాలు, వాటి అన్నిటి గురించి కూడా మనకు ఈ ట్రాయ్ సంస్థ, స్వచ్ఛంద సంస్థ మన శారదా మేడం గారు ఇక్కడ కర్నూలు నుంచి వచ్చినారు. స్పందన సోషల్ సర్వీస్ వారు స్పందన ప్రతి ఒక్క విషయాన్ని వాళ్ళు కూలంకషంగా ఇక్కడ ఉన్న ప్రజలకందరికీ అందించినారు. ఈ మన ఏదైతే ఇన్ఫర్మేషన్ బుక్లెట్ ప్రకారంగా కూడా ఇచ్చినారో ఆ బుక్లెట్ కూడా ఆవిష్కరణ చేసినాము. దీనిలో ఈ ఇన్ఫర్మేషన్ అంతలో సద్వినియోగపరచుకొనేసి తమ ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో వాటికి కొన్ని సొల్యూషన్స్ కూడా ఇందులో దొరుకుతాయి. వీటిని ఉపయోగించుకోవాల్సిందిగా ప్రతి ఒక్కరికి నేను తెలియవచ్చుకుంటాను. ఈ అవకాశం ఇచ్చిన పెనుగొండ నియోజకవర్గంలో మనకు టోటల్గా 8 సైట్లు ఉన్నాయి నియోజకవర్గంలో, అంటే 3 మండలాలకి. ఈ 4G సైట్లు వచ్చేసి పెనుగొండలో 2 ఆల్రెడీ ఇన్స్టాలేషన్ అయిపోయినాయి. చాలకూరు, ఇక్కడ ఈ మండలంలో వచ్చేసి చాలకూరు, సోమందేపల్లి ఉన్నాయి. చాలకూరులో ఇన్స్టాలేషన్ అయిపోయినాయి.
కోర్ నెట్వర్క్ రెడీ అవుతూ ఉంది ఈ విజయవాడలో. ఆ నెట్వర్క్ వీటన్నింటి లింకప్ చేస్తున్నారు. మ్యాక్సిమం ఈ 1 మంత్లో ఇవన్నీ రేడియేట్ అయిపోతాయి అన్నమాట. మిగతా మన అనంతపురం జిల్లా అంతా ఎక్విప్మెంట్ అంతా రన్ అవుతూ ఉంది. ఈ ఒక యుద్ధ ప్రాతిపదికన ఈ ఎక్విప్మెంట్ అంతా రన్ చేస్తాను. ఈ ఏవైతే 4G నెట్వర్క్ మనకు ఎక్విప్మెంట్ సప్లై చేసినారో అవన్నీ 5G కూడా మనకు సపోర్ట్ చేస్తాయి. మనకి ఏదైతే సిగ్నల్ సమస్యలు కూడా తగ్గవచ్చు. అదే ప్రతి ఒక్క వినియోగదారుకి నేను కోరుకునేది ఏంటంటే బిఎస్ఎన్ఎల్కి పోర్ట్ కావాలని కోరుకుంటాను. పూర్వ వైభవం మళ్ళీ తీసుకొని వస్తాం బిఎస్ఎన్ఎల్కి. ప్రైవేట్ ఆపరేటర్లు ఎవరైతే ఇష్టానుసారంగా రేట్లు పెంచుతున్నారో సో వాళ్ళకి బిఎస్ఎన్ఎల్ నుంచి మనకు మొబైల్ నెంబర్ పోర్టబిలిటీ అనేది ఒకటి ఉంది. మొబైల్ నెంబర్ చేంజ్ కాకుండానే మన నెట్వర్క్ వాళ్ళు వినియోగించుకోవచ్చు అన్నమాట. దానికి పోర్ట్ అనే మొబైల్ నెంబర్ పోర్ట్ అని స్పేస్ ఇచ్చి మొబైల్ నెంబర్ కొట్టేసి 1900కి కాల్ చేస్తే కన్నా ఒక పోర్టింగ్ కోడ్ వస్తుంది. ఆ పోర్టింగ్ కోడ్ మన నియరెస్ట్ సిఎస్సి కస్టమర్ సర్వీస్ సెంటర్ దగ్గరకు పోతే కన్నా మనకు కొత్త సిమ్ ఇచ్చేసి ఒక వారం లోపల మనకు బిఎస్ఎన్ఎల్కి కన్వర్ట్ చేస్తారన్నమాట. బిఎస్ఎన్ఎల్ టారిఫ్ కూడా చాలా తక్కువలో ఉన్నాయి. ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాల్సిందిగా కోరుతున్నాను.